సెలబ్రేషన్స్ అంటే ఫ్లవర్స్ కొనుక్కొని వచ్చేసి ఏదేదో బొకేస్ ఇచ్చేసుకొని షాల్స్ వేసుకోవడం సెలబ్రేషన్స్ అన్నారు. ఇవాళ ఒక్కరోజు మహిళలకి వాళ్ళకి మనం ఒక ఘనత వాళ్ళకి చూపియాలి. ఏంటంటే మనం ఒక పర్సన్ ఎట్లా ఒక పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆ పొజిషన్ పర్సన్ ఎట్లా అంటే నేను ఈ పొజిషన్కి వచ్చానంటే మంచి చేసి వచ్చాను అని చెప్పాను. కవిత గారు ఏం పొజిషన్ చూపిస్తారు? నేను జైలుకి వెళ్ళొచ్చాను, మీరందరూ కూడా జైలుకి వెళ్ళమంటారు. అంటే నేను చేసే ముందు నాకు అధికారం ఉండాలి. నేను మహిళలకు కూడా నేను ఇది ఒక స్థాపించాను, నేను ఒక వ్యవస్థలో ఉన్నాను, నా నుంచి మీరు ఇది నేర్చుకోండి అని చూపించాలి. సెలబ్రేషన్స్ అంటే సౌండ్ పెట్టి ఫ్లవర్స్ తీసి పెట్టడం కాదు. అలానే తనకి ఒక మహిళగా తనకి ఇది అధికారంగా మాత్రం చేయడానికి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హత లేదు. సెకండ్, సీతక్క గారి గురించి చెప్తున్నా. సీతక్క అంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, చిన్న పిల్లల నుంచి మహిళగా ఆమె ఏదైతే అనుభవించిన కష్టాలే కానివ్వండి అన్ని కూడా అందరికి కూడా అంటే ఇంత కష్టపడి ఒక మహిళ వస్తుందని. కానీ అదే మహిళ పొలిటికల్ పార్టీలో ఈ రోజు ఒక పొజిషన్ లో ఉండి కూడా మహిళలకు ఏం చేయలేకపోతుంది అంటే ఇన్ని రోజులు చేసిందంటే ఒక డ్రామా. అంటే తనకు కూడా ఒక ఎలిజిబిలిటీ లేదు, ఒక అధికారం లేదు. ఎట్లాంటిది కూడా మహిళలకి ఇక్కడ ఫ్రీ అంటే ఏం ఫ్రీ ఇచ్చారు మీ గురించి అని చెప్పేసి ఒక్క మహిళకు కూడా ఈ రోజు వరకు బయటకు వచ్చి ఒక ఎంపవర్మెంట్ అనేది లేకుండా ఉందంటే ఇద్దరికి కూడా, రెండు పార్టీస్ నేను చెప్తున్నాను, ఇద్దరికి కూడా మీ ఇద్దరికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ లేని లేడీస్ మీరు ఇద్దరు. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాని మీద మీరు మాట్లాడడానికి కూడా మీకు అర్హత లేదు. రెండోది వచ్చేసి ఏంటంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూసుకొని ముందుకు వచ్చారు. లైక్ ఎట్లా అంటే కవిత గారు ఏంటి, తను ముందుకు వచ్చిన పర్సన్, తండ్రిని చూసుకొని ముందుకు వచ్చిన పర్సన్. సీతక్క మాత్రము తన ఒక్క ట్రైబల్ వాళ్ళని కానివ్వండి వాళ్ళందరినీ చూపించుకుంటూ నేను ఇట్లా అడవులలో పెరుక్కుంటూ వచ్చాను, మీ అందరికి నేను చేస్తున్నాను. కానీ ఈ రోజు ఏ ఒక్క మహిళకు కూడా చేయనప్పుడు ఉమెన్స్ డేకి వాళ్ళిద్దరు కూడా కోల్పోయారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద చేస్తున్నా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మహిళలకి కొన్ని గిఫ్ట్లు కానీ లేకుంటే మహిళలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు పరుస్తున్నారు ఇప్పటి నుంచి అని చెప్పి మాట్లాడుతున్నారు. గిఫ్ట్లు అంటే ఏంటండి? ఏదైనా భార్య భర్తలు ఇచ్చుకున్నారా, లేదా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చుకున్నారా, లేదా ఫ్రెండ్స్ ఇచ్చుకున్నారా? గిఫ్ట్స్ ఎవరు అడిగారు అసలు మహిళలకి? మహిళలు కాళ్ళు చేతులు లేనివాళ్ళ, లేదా నోరులు లేనివాళ్ళ? మహిళలకి అన్ని విధాలుగా శక్తులు ఉన్నాయి. మేమందరం జాబులు చేసుకుంటున్నాం. కొత్త గొప్ప అంటే ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని ఉండాలి అన్నది లేదు. అన్ఎంప్లాయిడ్ ఉన్నా కానీ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ దర్ వర్క్. కానీ ఈ టైంలో ఎవరికి ఫ్రీ అడగట్లేదు. వాళ్ళకి వెన్ను తట్టి ముందుకు వెళ్ళేసి మీకు ఈ ఒక జాబ్స్ ఉన్నాయి, మీరు ఈ ఎంప్లాయ్మెంట్ లోకి రండి, మీకు ఈ వ్యవస్థను ముందుకు తీసుకొని వెళ్ళండి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే కానివ్వండి వాళ్ళకి ముందుకు తీసుకొచ్చి ఒక ఇన్నోవేటివ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళలో తీసుకొని రావాలి. కానీ మీకు నేను బస్ ఎక్కండి, కొట్టుకోండి, భర్తలను వదిలేసి, లేకపోతే మీకు మంత్లీ ఇంత ఏది ఇచ్చిండు? ఇప్పటి వరకు మంత్లీ కూడా వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. పాపం వాళ్ళకి హెల్త్ వైజ్ ఏది ఇవ్వలేదు. కొన్ని ఏదైనా స్కీమ్స్ పెట్టారు. స్కీమ్స్ అనేది ఒక పూటకపు వాళ్ళకి ఏంటంటే ఇది ఒక స్కామ్ అనేది జరిగిన. కాంగ్రెస్ కు ఉన్నది ముందు నుంచే. లైక్ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల నుంచే తీసుకొని ప్రజలకు ఇచ్చేది. వీళ్ళేమో ప్రజల నుంచే తీసుకొని కూడా ఇవ్వట్లేదు. రెండు ఒకటే. అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా నడిచినప్పుడే, రోడ్ల మీద నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి గాంధీ గారు అయితే మాట్లాడటం జరిగింది. మరి నిజంగా నిజమైన స్వాతంత్రం మహిళలకు వచ్చినట్ల? మహిళల భద్రత కొంచెం అటు ఇటుగా ఉంది. మహిళల భద్రత కోసం మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి అమెండ్మెంట్స్ ఎన్నో వచ్చాయి. బిఎన్ఎస్ చట్టం కూడా తీసుకొని వచ్చింది, కొత్త చట్టము. ఇంప్రిజన్మెంట్స్ కూడా చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వాలని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రానే వచ్చింది. మనకి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉండాలి? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయట్లేదు? డ్యూ టు పొలిటికల్ ప్రెషర్స్. ఒక మహిళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మహిళ డే టైంలోనైనా, నాట్ ఈవెన్ నైట్ అని మీరు అంటున్నారు, నేను డే టైంలోనైనా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు హాస్టల్స్లలో కెమెరాలు పెట్టి కానీ వాళ్ళ సోకాల్డ్ ఎమ్మెల్యేల ఒక కాలేజెస్లలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనందరం చూస్తున్నాం మహిళలకి. అంటే ఎందుకు కావట్లేదు? అక్కడ ఉన్న ఇంప్లిమెంటేషన్ జీరోలో ఉంది. ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్
ఉంటుందో ఆ ఒక్క అమెండ్మెంట్స్ కానివ్వండి, బిఎన్ఎస్ కానివ్వండి, వాటికి పనిష్మెంట్స్ అనేది సివియర్టీ ఉంటుంది. ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా పని చేయాలంటే కూడా పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. ఫోన్లో వచ్చేసి వీళ్ళు మా పార్టీ వాళ్ళే, మీరేం చేయకండి అని అంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ గా మహిళలకి ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం జీరోలోనే ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు కూడా మీ తరఫున? మహిళలను ప్రతి ఒక్క మహిళకు కూడా చెప్తున్నాను, మీకు ఇప్పుడు ఏదైతే మీ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉందో దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే కానివ్వండి, లేదా మీ యొక్క అంటే పబ్లిక్ లోకి అవేర్నెస్ తీసుకొని రావడానికి మీరు ముందు గృహిణి లాగా చేసుకుంటూ, అంటే కుటుంబ వ్యవస్థని మాత్రం చిల్లా ఉందని చేయకుండా మీరు బయటకు వచ్చి అంటే కుటుంబాన్ని చూసుకుంటూ మీరు డెవలప్మెంట్ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మేడం, ఇప్పుడు భార్య వేధించిందని చెప్పేసి కూడా సూసైడ్ చేసుకుని సెల్ఫీ వీడియోలు పెట్టుకొని సూసైడ్ చేసుకున్నటువంటి భర్తలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక కమిషన్ కూడా ఏర్పడిపోయింది ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే. మరి వాటి గురించి మహిళలకు ఏం చెప్తారు? 498 సెక్షన్ ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ ప్రకారంగా న్యూ సెక్షన్ 85 ఉందో దాని ప్రకారంగా అంటే డౌరీ హెరాస్మెంట్ సెక్షన్స్ ఉందో అది ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ ఉంటుందో ఆ డౌరీ అనేది అసలు యాక్చువల్ గా డౌరీ అనేది తీసేస్తే సెక్షన్ తోటి మనకు అవసరం లేదు. ప్రభుత్వాల నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే ఏదైనా సరే మ్యారేజ్ కి అమ్మాయి తరపు నుంచి ఆ ఒక ఫార్మాలిటీస్ తీసేసి ఇద్దరికి నార్మల్ గా మ్యారేజ్ జరగడం చేస్తే మాత్రం ఈ ఒక వ్యవస్థకు ఒక ఫుల్ స్టాప్ పెట్టడం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే అబ్బాయికి కార్ ఉండాలి, ఇది జాబ్స్ ఉండాలని అమ్మాయిలకు ఉంది. ఎట్ ఎ టైం అమ్మాయిల నుంచి కూడా ప్రాపర్టీస్ రావాలి, గోల్డ్ పెట్టాలి, ఇవన్నీ అనేది ఈవెన్ జెంట్స్ కూడా ఉంది. ఈ రెండు కూడా ఎరాడికేట్ కావాలి అంటే మాత్రం ఆచారము కాదండి, అది మనం చేసుకున్న వ్యవస్థ. ఆచారము అంటే మనకేమో ఎక్కడి నుంచో దేవుళ్ళు ఇచ్చింది కాదు, లేదా ఎక్కడి నుంచి వచ్చింది, మనం క్రియేట్ చేసుకున్న వ్యవస్థ. అది మనకు పుట్టినప్పుడే రాలేదు. 100% సాధ్యం. ఒక్క 100 మంది మేము డౌరీ తీసుకోలేదు అంటే నెక్స్ట్ డే నుంచి మీరు చూడండి, ఒక 100 మ్యారేజెస్ కి మేము డౌరీ తీసుకోలేదు, సింపుల్ మ్యారేజ్ చేసుకున్నాము, ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ చేయలేదు, అమ్మాయి అమ్మాయికి వచ్చింది, అబ్బాయి అబ్బాయిగా పెళ్లి చేసుకున్నారు అన్న రోజే ఎట్లాంటి ఒక క్రైమ్ జరగదు, ఎట్లాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇక్కడ ఇద్దరు నుంచి చూడాల్సింది ఏంటంటే బోత్ సైడ్స్ ఎడ్యుకేషన్ ఉండేసి, బోత్ సైడ్స్ ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ ఒక ఇద్దరు కలిసి ఉండేదే చూడదు తప్పించి ఈ అమ్మాయి సైడ్ ఇంత ఉంది కట్నము ఇంత ఇస్తున్నారు ఎక్కువ పెళ్లి చేసుకొని పెళ్ళైన తెల్లారి మళ్ళీ అమ్మాయిని హింసించి మళ్ళీ అమ్మాయిని కూడా గృహహింస పెట్టేసి మాకు ఇంకా కావాలి అంటే ఆబ్వియస్ గా ఫార్మాలిటీస్ తోటి అవుతున్న గొడవలు తప్పించేది ఇంకా వేరే ఇంటెన్షన్స్ ఏం లేదు. ఓకే, అంటే మేడం ఇప్పుడు కట్నం తీసుకోవడం వల్లనే అంటున్నారు. అంటే మామూలుగా వ్యక్తిగతంగా కానీ మానసికంగా కానీ వాళ్ళు ఒక అర్థం చేసుకోకపోవడం కూడా ఇట్లా ఉంది అని చెప్పేసి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. ఇక ప్రతి ఒక్కరు ఇద్దరు కూడా ఏమైతుందంటే ఫైనాన్షియల్ స్టేటస్ మీద చాలా డిపెండ్ అవుతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఇచ్చేసరికల్లో ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో బంధాలు అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఆ బంధాలతోటి ఇద్దరు కూడా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా లేకుండా